తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అయితే ఆయన రాజకీయాల్లోకి రానున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తరపున కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సౌత్పై పట్టు కోసం బీజేపీ ఎంత ప్రయత్నించినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు. దీంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ మరో గట్టి ప్లాన్ వేసినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది అని తెలుస్తుంది. ఇప్పటికే ఏపీలో పవన్కు రూట్ మ్యాప్ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు తెలంగాణ పైన నజర్ పెట్టింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. చిరంజీవిని మళ్ళీ రాజ్యసభకు పంపాలి అని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రపతి కోటాలో ఇప్పటికే సుధామూర్తి లాంటి వారిని రాజ్యసభకు పంపారు. చిరంజీవిని కూడా ఇదే తరహాలో పంపాలి అని బీజేపీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే పవన్ మరో సోదరుడు నాగబాబును రాజ్యసభకు పంపకుండా ఆపారనే చర్చ కూడా జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి త్వరలో బీజేపీలో చేరుతారు అని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు తన పుట్టినరోజు సందర్భంగా కిషన్ రెడ్డి హైదరాబాద్లో మీడియాతో చిట్చాట్ చేశారు. తాను పిలిస్తే చిరంజీవి ఖచ్చితంగా బీజేపీలో చేరుతారని తన మనసులో మాట బయటపెట్టారు. సినీ ఇండస్ట్రీలో ఎక్కువ భాగం బీజేపీ వెంటే ఉంది అని, ఇండస్ట్రీలో పలువురితో బీజేపీకి సత్సంబంధాలు కూడా ఉన్నాయి అని, కొందరు తమ పార్టీలో చేరి కేంద్ర మంత్రులు సైతం అయ్యారని గుర్తు చేశారు. మరికొందరు పార్టీలో చేరి విమర్శలు చేసి వెళ్లిపోయారని చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని ఎవడో పనికిమాలిన వాడు చేసిన వ్యాఖ్యలకు నేను సమాధానం చెప్పాలా అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు బీజేపీ ఎప్పుడు వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. తమకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇస్తున్న నిధులను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామన్నారు. రాష్ట్ర ఆదాయం దృష్టిలో ఉంచుకొని పథకాలు అమలు చేయాలి అని, ఉచితాలకు బీజేపీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో పసుపు బోర్డు, జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్కు, వరంగల్ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చింది తామే అని అన్నారు. ఏపీ రాజధాని అమరావతికి సైతం విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్రం నిధులు అందించి సహకరిస్తుందన్నారు. తమ వల్లే రాష్ట్రం వచ్చింది అని కాంగ్రెస్ చెబితే ఈడ్చి తన్నాలి అని, తెలంగాణ కోసం ఎంతో చేసిన పార్టీ తమదేనని, కేంద్ర నిధులు ఇచ్చి సహకరిస్తుంది అని తెలిపారు.